నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, ఏపీ ఎల్డీఏ చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి పాల్గొని బుక్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని వారిని కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ని తీసుకువచ్చారన్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ ద్వారా సమస్యలు తెలుసుకోవచ్చన్నారు. రెడ్ బుక్ కంటే మెరుగ్గా మన కార్యకర్తలకు డిజిటల్ బుక్ తోడుగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారని, కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్ర ఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ విమర్శించారు. అనంతరం పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, మండల కన్వీనర్ అనూప్ రెడ్డి, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చెంచురెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ నాయకులు, లీగల్ సెల్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయం జరిగిన వ్యక్తికి ఏ కార్యకర్తకైనా కానీ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా ఉంటుంది. ఎవరైతే మనకి అన్యాయానికి గురి చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు డిజిటల్ బుక్ని మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 24వ తేదీన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని కింద స్థాయికి తీసుకెళ్లాలనే ఒకే ఒక లక్ష్యంతో జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అలాగే ఈరోజు మనం ఈ కోవూరు మండలంలో ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి, అన్యాయం జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కార్యకర్తకి అండగా నిలబడతాడు, ఉంటాడు. ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేస్తే ఆ రోజు తనంతట తనే అదే పని చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మన కార్యకర్తలకు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు ప్రసన్నకుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా కోవూరు మండలంలోనే ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించమని చెప్పి మమ్మల్ని అందరూ కూడా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ మీ అందరి దగ్గరికి పంపించారు. ఈ డిజిటల్ బుక్ ఖచ్చితంగా వాళ్ళ రెడ్ బుక్ కంటే కూడా మెరుగ్గా మన అన్యాయమైన కార్యకర్తకి అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ యాప్లో డిజిటల్ బుక్ యాప్ ఉంటుంది. అలాగే ఐఆర్ఎస్ విధానం ద్వారా ఒక ఫోన్ నెంబర్ 040491717818 ఈ నెంబర్కి కూడా ఐఆర్ఎస్ విధానం ద్వారా కూడా దీన్ని నమోదు చేసుకోవచ్చు. లేదా డిజిటల్ బుక్ wyrsrcip.com కూడా ఫిర్యాదు మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పోయి ఎక్కించుకోవచ్చు. ఎక్కిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తనంతటా అదే సెంట్రల్ కేంద్ర కార్యాలయం నుంచే దీని ఆపరేషన్ జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తల్లో మనోధైర్యాన్ని, వాళ్ళకి కార్యకర్తలకి ఒక అండగా ఉండాలా. వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అనుభవిస్తున్న బాధలు, వాళ్ళకు జరుగుతున్న నష్టాలు అన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపాలని రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని, డిజిటల్ బుక్ కార్యక్రమాన్ని మొన్న విజయవాడలో ప్రారంభించారు. అలాగే ఇటీవల జిల్లాలో కూడా ఈ డిజిటల్ బుక్ యూరప్ కోడ్ ప్రారంభించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ డిజిటల్ బుక్ యూరప్ కోడ్ని ప్రారంభించేదానికి చేయమని పార్టీ ఆదేశించింది. మన ప్రీతమ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలను అన్నింటినీ అరికట్టాలని మీ గ్రామంలోనే మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు కూడా మీకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకొని మీరే భద్రపరుచుకుంటే తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మీకైతే ఏ కార్యకర్తకి, ఏ నాయకులకి ఏ నష్టం జరిగిందో, ఏమి మీ మీద చర్యలు తీసుకున్నారో, అలాగే మీ మీద కూడా వ్యక్తిగత కక్షలు పెంచుకొని మీ మీద కేసులు బనాయించారో అలాంటి వారందరిని కూడా, వారిపైన కూడా మన ప్రభుత్వం రాగానే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ చెప్పింది. ఈ నెంబర్ రాసి పెడతాం, డిజిటల్ నెంబర్. ఈ నెంబర్ నుంచి డైరెక్ట్గా దాంట్లోకి మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసేయచ్చు.
అప్పుడు ఏమవుతుందంటే ఈ 3:30 తర్వాత ఖచ్చితంగా ఇప్పుడే వెరిఫై చేస్తున్నారు. ఏ గ్రామం నుంచి వచ్చిన కేసును కూడా ఓహో ఇప్పుడు ఈ కేసు వచ్చింది అని నోట్ చేసి పెట్టుకుంటున్నారు. దాని తీవ్రత ఎంత, తీవ్రత కాందేంది అనేది కూడా, అంటే చిన్న చిన్నవి కూడా కొంతమంది చేయొచ్చు కూడా, కానీ తీవ్రమైన కేసులను కూడా అప్పటికప్పుడే నోట్ చేసుకుంటూ ఆ కేసుని 3:30 సంవత్సరం తర్వాత మనం రాగానే ఫస్ట్ ఆయన మీ ఊర్లో పలానా ఆయనకి అన్యాయం జరిగింది, పలానా ఎస్సీ ఎస్టీలకి జరిగింది, పలానా బీసీకి జరిగింది, ఇమ్మీడియట్గా దాన్ని రీసెర్చ్ చేయడం జరగద్ది, వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరగద్ది. ఈ అధికారులు కొద్దిమంది, ప్రత్యేకంగా చెప్తున్నాం, కొద్దిమంది అధికారం మీ చేతికి ఇచ్చింది ప్రజలకి చిరునవ్వుతో మీ కాడికి వస్తే పని చేయమని చెప్పి, ఆ విధంగా కాకుండా మీ కాడికి వస్తే 10 సార్లు తిప్పుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు వస్తే పని చేయకుండా ఉండడం కొద్దిమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను మళ్ళీ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, ఆ చిన్న చిన్న అధికారులకి, ప్రజలకి మంచి చేయండి. అధికారం శాశ్వతం కాదు, అధికారం మారుతూనే ఉంటుంది. రేపు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత మీరు ఈరోజు మమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేశారో దానికి 10 రెట్లు తిరిగి వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు 30వ తేదీ మా మాజీ మంత్రి వర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు మండల స్థాయిలో కూడా మన కోవూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో రెడ్ బుక్లో లోకేష్ బాబు రాసుకున్నవి అమలు చేశారు. అధికారులు కానీ నాయకులు కానీ ఎవరినైనా కానీ ఈ 16 నెలల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకుల్ని ఏ విధంగా హింసిస్తున్నారో కూడా ఈ పత్రికా విలేకరులందరికీ కూడా తెలిసిన విషయమే. మన మీద దాడి చేసి మనం పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే వాళ్ళ మీద కేసు పెట్టకుండా మనం వాళ్ళు కొట్టినట్టుగా మన మీద కేసు పెట్టి మన వాళ్ళని ఎక్కువ మందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా లోతుగా ఆలోచించి మనం ఏ విధంగా కార్యకర్తలకు అండగా ఉండాలి, కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో వాళ్ళు ఒక్కరే రాసుకునేవాళ్ళు, ఇప్పుడు అటు కాదు. ఏ గ్రామంలో అయినా ఖచ్చితంగా అక్కడ తనకు నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు కూడా అక్కడ వాళ్ళ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగిన వెంటనే ఆ ఫోన్ నెంబరు కొట్టి ఆ అన్యాయాన్ని తెలియపరుస్తూ వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కూడా దాంట్లో యాడ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడటం కూడా జరుగుతుంది. చందన స్వర్ణ మందిర్లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని. Hi Nilor, please subscribe to N3 TV.